என்ன பாண்டியா சிமெண்ட் லாரி வந்தது கறக்க கறக்க பாரு ஓ సరే సార్ సార్ అన్న మా కాంట్రాక్ట్ అయిపోయింది సార్. మా అమౌంట్ సెటిల్ చేస్తే మేము హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాం. అదెప్పుడు కాంట్రాక్ట్ ఇన్నొరు మాసం ఇరికిది అది ముగిస్తేదా దుడ్డు కాదండి, మా కాంట్రాక్ట్ 2 నెలలే. వాయి ముడియా எனக்கு నిండా జ్ఞాపకం కాంట్రాక్ట్ 3 మాసం దా కాదండి 2 నెలలే. కావాలంటే అగ్రిమెంట్ చూడండి మీరు. என்னப்பா என்ன இந்த வீரநாயக்கன் மூசக்காரக்கே டோக்கரா வேஸ்டுண்டாவே கான்ட்ராக்ட் 3 மாசம் தான் இந்த பொண்ணு சவ கேட்ட அபத்தம் முடியாது போப்பா போயா வேலை பாரு போப்பా. అబద్ధమా? అమ్మా ఏమన్నా నీలాగా 100 బస్తాల సిమెంట్ వస్తే 150 అని? 100 మంది కూలీలు వస్తే 200 మంది వచ్చారని మీలా తప్పు లెక్కలు రాస్తున్నావా? అన్న నాన్న తప్పుడు లెక్కలు రాస్తున్నానా? ఏమప్ప ఇంత పెద్ద అబాండ వేస్తివి ఇంజనీర్ సార్ వాడి గిట్టా చెప్పి మీ ఇద్దరు ఉద్యోగాలు ఉచ్చకి చేయిస్తున్నా. స్వామి ఏంటయ్యా గొడవ? చూడండి సార్, మా అగ్రిమెంట్ పూర్తయినా కూడా ఇంకో నెల పనిచేయాలని దబాయిస్తున్నాడు సార్. పొన్నుస్వామి సర్వడి. వాళ్ళతో ఎందుకయ్యా గొడవ? సర్వడి. అగ్రిమెంట్ పేపర్లు ఎక్కడ? సార్ వాడు అంత అగ్రిమెంట్ పేపర్ నమ్మ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులే. ఇదిగోండి సార్ మా అగ్రిమెంట్. అవును, వీళ్ళ అగ్రిమెంట్ 2 నెలలే, నిన్నటితో పూర్తయింది కూడాను. ఇదిగో వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చి పంపించు. అది కాదు సార్ వాడు చెప్పించేయి. సరే సార్ చూడండి యంగ్ మ్యాన్, ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ పూర్తయ్యేంత వరకు మీరు ఇక్కడే వర్క్ చేయొచ్చుగా. సారీ సార్, మా కాలేజ్ రీఓపెన్ చేశారు, మేము వెంటనే వెళ్ళిపోవాలి. కాలేజా? అవునండి. అంటే మీరు స్టూడెంట్సా? అవును సార్. మరి ఆ విషయం నాకు ఎప్పుడు చెప్పలేదే. సార్ అది స్టూడెంట్స్ అని చెప్తే పనివ్వరని. అవును సార్, ప్రతి సంవత్సరం సమ్మర్ వెకేషన్స్ లో ఇక్కడికి వచ్చి ఈ పని చేసిన డబ్బుతో మేము కాలేజీలో చదువుకుంటున్నాం. గ్రేట్, రియల్లీ గ్రేట్. అమ్మా నాన్నలు పంపే డబ్బుతో జల్సాలు చేసే కుర్రాళ్ళని చూశాను గాని ఇలా కష్టపడి సంపాదించిన డబ్బుతో చదువుకునే కుర్రాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాను. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఒరే పులి బాబ్జీ మల్లేషు మన శివాశ్యామ వచ్చేసారు రండి రా రండి. బాగున్నా పిన్ని? నేను బాగున్నాను రా, మీరెలా ఉన్నారు? మన కుర్రాళ్ళిద్దరికి సన్నపట్నం నీళ్ళు బాగా వంట పట్టినట్టున్నారా? పందుపు కోళ్ళు లాగా తయారయ్యారా? మీరు వెళ్ళి 2 నెలలు అయినా మా అందరికి 2 ఏళ్ళు అయినట్టు అనిపిస్తుందిరా. అవునరా, ఈ కాలనీలో ఏ ఆటో ఆగినా కార్ ఆగినా వెంటనే లగెత్తుకెళ్ళి చూసేవాడా. ఇప్పటికైనా వచ్చారు. రాత్రి మందులోకి చికెన్ టిక్కా చేసుకు తింటాడంట. అంత మాట అన్నాడు. ఈసారి కనపడినాడు పని చెప్తాను. ఈ కాలనీలో అందరి కళ్ళు నా పుంజు మీద ఉన్నాయి. నువ్వేంట్రా అలా చూస్తున్నావు? ఏంటి పుట్టుగుడ్డోళ్ళగా నల్ల కళ్ళజోడు పెట్టావు? ఎక్కడ నొక్కేసావేటి? ఏయ్, నొక్కేసే కర్మ నాకంటే సన్నపట్నం నుంచి మా శివుడు తెచ్చాడు. శివచ్చాడా? ఆ, మరి ఇంతసేపు చెప్పవే. తప్పక. ఆ, చెబితే ఇలా ఎగేసుకెళ్ళిపోతామని చెప్పలా. ఏంట్రా దొంగ కోడి పట్టి వాళ్ళ నా సూప్ ఏంటి? లాగ్ ఒకటి ఇచ్చానంటే అప్ అండ్ డౌన్ ఐరన్ అయిపోతారు. ఎంతసేపు అయింది వచ్చి? వచ్చి అరగంట అయిందిలే, తలుపుతి. అందుకేగానే ఉంది. రండి. పదరా. ఆహా, ఇల్లు ఎంత నీట్ గా సర్దుంది. ఇల్లాలుంటే ఇట్టాగే ఉంటది మరి. ఇల్లాలా? అదెవరు? పక్కింటి ఆవిడ్లే. అవును, ఆ మధ్య ఎప్పుడు సూర్యగాడు ఎస్టడీ బుత్కు ఫోన్ చేసామంటగా? నాతో మాట్లాడలేదే. నీతోనా? ఏం మాట్లాడాలమ్మా? ఏదన్నా మాట్లాడొచ్చుగా. అరే శివ, మ్యాటర్ మంచి ఊపులో ఉంది, నేను అవుట్ అయిపోతాను, మీరు చూసుకోండి. మీరు చూసుకోండి అని చెప్పాడుగా. అటు చూస్తావేంటి? ఇటు చూడు, నన్ను చూడు. ఏంటి మళ్ళీ నీ గొడవ? అది కాదురా శివ, నువ్వు వెళ్ళింది అమెరికా, వాడు వెళ్ళింది లండన్. అసలు మీరు ఇద్దరు ఎలా కలుసుకున్నారా? ఏముందిరా, వెరీ సింపుల్. లండన్ నుంచి శ్యామ్ నాకు ఫోన్ చేసి ఇక్కడ బోర్ కొడుతుందిరా అన్నాడు. వెంటనే వచ్చేమన్నాను. ఇంకా మేమిద్దరం కలిసి అమెరికా అంతా పిచ్చిగా తిరిగామనుకో. అన్నట్టు లాస్ ఏంజల్స్ లో పాప్ స్టార్ మడోనా కనిపించింది. మనోడిని చూసి మనసు పారేస్తుందనుకో. ఇంకా డయానా అయితే మనోడిని చూసి దయాన చచ్చిపోయి 4 ఏళ్ళు అన్నట్టు లాస్ ఏంజల్స్ లో స్ట్రిప్ షో చూసావరా? వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్. నువ్వేంట్రా ఎప్పుడు వెనక బెంచ్ లో అగౌరించేవాడివి ఫ్రంట్ బెంచ్ లో కూర్చున్నావేంటి? తమరి పాట ముందు నుంచి విందామని సార్. అబ్బో సెటైరా? ఎంఆర్ఎఫ్ టైర్. సైలెన్స్. సార్ సీరియస్ గా పాఠం చెప్పబోతున్నారా? అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నేను అసలు పాఠం చెప్పననేగా. ఒరే పిచ్చి వెధవలారా, మిమ్మల్ని భారతదేశం గర్వించే విద్యార్థులా తీర్చిదిద్దాలని నేను ఎంత కష్టపడుతున్నానో మీకు తెలుసా? రాత్రిపూట 12 గంటల వరకు మేలుకొని ఉంటున్నాను రా. మిడ్నైట్ మసాలా. ఈ విషయం వేళకెలా తెలుసబ్బా? నా పెళ్ళానికి తెలియకుండా చూస్తానే. ఇదిగోరా మీ బండి. ఎరా సర్వీసింగ్ చేయించావా? చేయించాను సార్. ఇదో కరోలా కారు, దీనికో సర్వీసింగ్. నీ అబ్బ దీనికి పడ్డ పంచర్లు వేయడానికి 3 రోజులు పట్టింది. అదంటే టిఫిన్ చేద్దాం. మమ్మీ
మమ్మీ ఓమా అబ్బబ్బబ్బబ్బా ఏమిట్రా హడావుడి? అరే శ్యామ్ శివ మీరెప్పుడు వచ్చారు? నిన్ననే ఆంటీ. అవన్నీ తర్వాత ఆకలి ముందు టిఫిన్ అలాగే మీరు కూర్చోండి. తినడం బెటర్. వీడు చాలా అదృష్టవంతుడురా. ఆ లెవెల్ చూడు. ఆకలి స్థానం పెట్టడానికి అమ్మ, నెల నెల దుబాయ్ నుంచి డీడీ పంపి డాడీ. డాడీ అంటూ గుర్తొచ్చింది. మమ్మీ ఆ. డాడీ దుబాయ్ నుంచి ఫుడ్ పంపించాడా? తూచు డీడీ పంపించాడా? ఆ, ఆహా, మా డాడీతో ఇది ఒకటే ఉపయోగం రా. మీరు ప్లేట్లు పెట్టుకోండి. ఏడ్చావులే. ఏంట్రా అలా హార్లిక్స్ తింటున్నా? ఆకలి మమ్మీ. పొద్దు నుంచి కాలేజీలో ఎంత కష్టపడ్డా తెలుసా? వీళ్ళ ఫారిన్ బిల్డప్లు చెప్పి 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 మళ్ళీ చెప్పి- ఫారెన్ బిల్డప్పా? ఎందుకయ్యా మీకు ఈ ఫాల్స్ ప్రెస్టేజ్? కావచ్చండి, కానీ దానివల్ల ఎవరికి నష్టం లేదు కదా. మాకు ముందు వెనక ఎవరు లేరని తెలిస్తే అందరిలో చులకనైపోతాం. అయిన వాళ్ళు లేరన్న బాధ కంటే అడ్డమైన వాళ్ళు మా గురించి తేలిగ్గా మాట్లాడే మాటలు భరించడమే కష్టం అంటే. అందుకే మాకు మేమే ఈ పేక మెడలు కట్టుకున్నాం. మేమేం చేసినా చదువును మాత్రం నిర్లక్ష్యం చేయట్లేదు కదా ఆంటీ. అందుకేరా మీరంటే నాకు ఇష్టం. మిమ్మల్ని చూస్తే ఏ తల్లికైనా ఇలాంటి బిడ్డలుంటే బాగుండు అనిపిస్తుంది. మా అమ్మకు మాత్రం అలా అనిపించలేదంటే. వాళ్ళు ఏ పరిస్థితుల్లో మమ్మల్ని అనాథలుగా వదిలి వెళ్లారో పాపం. అనాథాశ్రమంలో మా మాస్టారు కుమాతా నా భవతి అని శ్లోకం చెప్పేవారు. ఈ ప్రపంచంలో చెడ్డ తండ్రి ఉండొచ్చు, చెడ్డ కొడుకు ఉండొచ్చు, కానీ చెడ్డ తల్లి మాత్రం ఉండదట. ఉంటుందిరా. వీధి కుక్కల పిల్లల్ని కానీ రోడ్డు మీద పడేసి వెళ్ళేది చెడ్డ తల్లి కాక మరే అవుతుంది. నాకు కానీ ఆ మహాతల్లి కనిపిస్తే ముక్కలు ముక్కల కింద నరికేస్తాను. శివ, ఇంకేం మాట్లాడుకో. అమ్మన్న అమ్మ ఊసన్న నాకు పరమ అసహ్యం. ఏంట్రా ఇది? వాడికి అమ్మంటే కోపం అని తెలుసు కదా, ఎందుకు ఆ టాపిక్ ఎత్తావు? సారీరా. అమ్మ గురించి ఆలోచన వస్తే నేనేం మాట్లాడతానో నాకే తెలియదు. సరే నేను వెళ్ళి శివని పిలుచుకొస్తా. వద్దంటే వాడు ఇప్పుడు ఎవరు పిలిచినా రాడు. అయినా మాకిది మామూలేగా. వెళ్ళొస్తాను. మన బతికేమ చచ్చామని చూడకుండా మనల్ని గాలికి వదిలేసిన ఆ మహాతల్లుల గురించి ఇంకా ఏంటో ఆలోచించేది. మన కాలికి దెబ్బ తగిలి ఆ బాధలో అమ్మ అన్న మరుక్షణం మనకు అమ్మ లేదని నిజం గుర్తొచ్చి ఎంత కుమిలి కుమిలి ఏడ్చామో మర్చిపోయావా? రే, ఎక్కడో ఉన్న అమ్మ కంటే పక్కనే ఉన్న నువ్వు సంతోషంగా ఉండడం వేరే నాకు ముఖ్యం. నీకు బాధ కలుగుతుందంటే అమ్మ గురించిన ఆలోచనే మానేస్తాను. సరేనా? ఇంకెంతసేపు వస్తున్నానయ్యా. అరే ఇదేంటే సగమేమన్నా నువ్వు గిట్ట కొట్టినావా? నేను కొట్టడం మొదలెడితే అది కూడా మిగలదు. అది కూడా నిజమే. ఇగో ఒక ఫస్ట్ క్లాస్ ఆమ్లెట్ పట్టుకురా పో. జపతి జలేయానా. అరే పెద్దోడా చిన్నోడా ఎప్పుడు వచ్చిండ్రా? 2 రోజులైంది బాబాయ్. ఏంటి అప్పుడే డ్యూటీ ఎక్కినట్టున్నా? అరే, కొత్త ఆటో మాకోసం కొన్నట్టున్నావు. నీకోసము ఏళ్ళటికెళ్ళి నేను ఆటో కిరాయికిస్తలేను. ఎందుకు? ₹1,00,000 బిడ్డ. ఆటో నీకిస్తే గ్యారంటీ ఎవరిస్తారా? ఎవరో ఎందుకు బాబాయ్, నేనున్నాను కదా. నీకెవరిస్తారా? నేను ఇస్తాను. మీ ఇద్దరికి ఎవరిస్తారు? మా దమయంతి పినిస్తుంది. దమయంతి పిన్న మళ్ళా దమయంతి పిన్నికి ఎవరిస్తారు? మా బాబాయ్. తల్లి అమ్మా అటు ఇటు చేసి గోల్ గుమాయించి నా ఆటోకి నన్నే గ్యారంటీ పెడతారులే. ఇక ఏం చేస్తాం కానీ. అదే కిరాయి దోస ₹25, ₹225. అదేంటి 25 పెంచా? కొత్త ఆటో కదా. ఓహో, ఉమ్. అయితే ఒకసారి కీసివు, ఎర్రగడ్డెళ్ళి పెద్ద పిన్ దగ్గర కన్సెషన్ అడిగి వస్తా. ఏ వాము మీ కాల్ముక్త గాదానికి గీ ముచ్చట తెలిసిందనుకో మన ఇంజన్ డౌన్ అయిపోతుంది. తీసుకొని పుండ్రా బై పుండ్రి. అమ్మా నువ్వు ఇక్కడే కూర్చున్నానా? నేను వెళ్ళి శివశామిని పిలుచుకొస్తా. నువ్వాడికే ఇది అసలుకే కాలేజీ. అడ్డమైన మీటర్ మీద చేస్తాడు. నువ్వు సొప్పుడుగా కూకో. ఓ పాప ఇక్కడ మా పెద్దోడు చిన్నోడు ఆ? ఎట్లా కొడుతున్నాడు. ఏంటి నీకు పాపలా కనిపిస్తున్నానా? పక్కకు రా, పాపను బాబును చూపిస్తా. అమ్మ నువ్వు మొగనువా? నువ్వు పోతా నీకు దండ పెడతా. నువ్వు ఉమ్. బాబు 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 నువ్వు పోరివా? నువ్వు పోమ్మా. ఇదేంటిది? ఈ కాలేజీ ఆడెవరో మగెవరో తెలుస్తలేరు. ఈ నైట్ డ్యూటీ కాలేజ్కి వచ్చాడేంట్రా?
మనల్ని గాని చూశాడంటే ఎన్ఆర్ఐ బిల్డప్ అంతా మటాష్ అయిపోద్ది. ఆటో శంకర్ అంటే ఈడేనా? ఆ, అవును. డోంట్ వరీరా, నేను వెళ్ళి వాడిని ఒక ఆట ఆడించి పంపుతాగా, మీరు తక్కువ. తొందరగా పదరా. అదే బాజా అదే చిన్నోడు ఇప్పుడే చంద్రబాబు పోయిండు, పెద్దోడేమో ఇప్పుడే బొమ్మన పోయిండు. పోదా చందన బ్రదర్స్ బొమ్మన బ్రదర్స్ లెక్క వాళ్ళు అలాగలాగా ఉండరు. పరుచూరి బ్రదర్స్ లెక్క ఒక్కటే తానుంటారు. ఒక్కటే తానా ఆలే. పట్టు, ఇటు, ఇటు. ఎస్ మీరు ప్రిన్సిపల్, మరి కృష్ణమూర్తి గారు? ఆయన నిన్ననే రిటైర్ అయ్యారు. సారీ మేడం. నమస్తే మేడం. చిచి, నేను ఎడదా ఎక్కడ పెట్టా? వాసన చూడు. పెద్దోడా, ఓ పెద్దోడా. మీ పేరు మేడం? స్నేహలత, మీరు? శివ శ్యామ్ ఫైనల్ ఇయర్ మేడం. అరే పెద్దోడా, చిన్నోడా, మీ నోట్ల మనవడా వినరేంరా? ఈ గుడ్డోడు పట్టుకోడు గుంజేస్తాడు. ఎవరతను? ఎవరు ఆటో వాడు మేడం, తాగొచ్చి గొడవ చేస్తున్నాడు. Nuisance. లక్ష్మీపతి, అతని వెంటనే బయటికి పంపించేసేయ్. మంచి కూడా చెప్తున్నారే. ఇది ఎత్తుకుపోతున్నారే. అరే ఇవాళ మీ మీగల బలికి పోతుంది బిడ్డ. బయటికి అయితే రండి. అరే నేను చెవులు లెక్క మోసుకుపోతున్నా. నువ్వు కొట్టుకున్న బాస నీకు. అరే ఏంద్రా తాపి తాపి చంపేస్తా. ఏంటి బాబాయ్, అసలు మా కాలేజ్ కిందకి వచ్చావు నువ్వు? అరే నా బిడ్డని కాలేజీలో షరీకే నీకి. మాతో ఒక్క మాట చెప్తే మేము చేర్పించేవాళ్ళం కదా. వీళ్ళు అసలే ఎన్ఆర్ఐలని, వీళ్ళ అమ్మా నాన్న ఫారిన్ లో ఉంటారన్న బిల్డప్ తో బ్రతుకుతున్నారు. నువ్వు ఇలా సడన్ గా చెప్పేద్దాడా చిన్నోడా అంటే ఈ రహస్యం అందరూ తెలిసిపోదు. అబ్బే నన్ను అవలాగా అనుకున్నావు. అబ్బే నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయబట్టుకే నోరు శిల్పోయింది నాకు. సర్లే, స్వప్న అడ్మిషన్ సంగతి మేము చూసుకుంటాం గానీ ముందు నువ్వు వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవ్వు. డ్యూటీ ఇంకేం డ్యూటీ పోయి మీరు పోసిన బండికి నా బండి ఎక్కడ కనిపిస్తలేదు, నా రాస్తే కనిపిస్తలేదు. మీరే నన్ను దొరకపోయి బండిలో లేపండి లేపండి. పట్టుకోండా ఎత్తండి. ఎవర్రా ఈ ఫిగర్? దిల్ దడక్ దడక్ అంటుంది. హాయ్, ఏమి లుక్కులు ఇచ్చేది రోయ్. సాధ్య కదా, ఓకే నువ్వు కింద నుంచి పైకి వచ్చి ఓకే నేను అందరిలో నేనే నచ్చుంటాను రా. నువ్వు కాదురా నేను. ఇక్కడ సైడ్ వెళ్ళరా. వాట్ కెన్ ఐ డు ఫర్ యు మేడం? వ్యాన్ లో లగేజ్ ఉంది, పట్రా. హాయ్ ఆంటీ. అరే మాలా, లోపలికి రా. ఏంటే ఈ డ్రెస్ ఏంటి, ఈ గెటప్ ఏంటి? ఇట్స్ మోడర్న్ ఆంటీ. మన ఆలోచనలు మోడర్న్ గా ఉండాలి గాని డ్రెస్లు కాదమ్మా. వచ్చి రాగానే క్లాస్ తీసుకోవడం ఏం బాలేదు. మీ మమ్మీ అమెరికాలో ఉంటూ నిన్ను ఇండియాలో చదివించేది ఇలాంటి క్లాసులు తీసుకోవడం కోసమే. అవును, మళ్ళీ వైజాగ్ లో హాస్టల్ వార్డెన్ తో గొడవంట. అన్నీ చెప్పేసిందా మమ్మీ? ఓకే, ఇక నుంచి నీ మాటే వింటాను. కానీ చిన్న రిక్వెస్ట్. ఏంటి మాలా? నన్ను మాలా అని పిలవకు. కుర్రాళ్ళు వింటే మాలా మాలా అని గోల్ చేస్తారు. ఓకే మేఘమాల గారు. మరీ అంత గౌరవించక్కర్లేదు, మేఘ అంటే చాలు. ఓకే. మరో రిక్వెస్ట్, నేను మీ ఇంట్లో కాకుండా హాస్టల్లో ఉంటాను. ఇదిగో చూడు, నువ్వు రిక్వెస్ట్ చేయకపోయినా నిన్ను హాస్టల్లోనే ఉంచేదాన్ని. ఎందుకో? కోతుల్ని పెంచడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఆంటీ. సర్లే, ఇంతకీ నీ లగేజ్ ఎక్కడా? ప్యూని తెమ్మన్నాను. ప్యూనా? లక్ష్మీపతి ఇక్కడే ఉన్నాడు, నువ్వెవరికి చెప్పావే? రండి బాబు రండి. లేటెస్ట్ టాపులు, మిడ్డీలు, జీన్సులు, చుడిదార్లు సరసమైన ధరలకే వెలపడబడుతున్నాం. అదృష్టవంతులు వచ్చి పాట పాడుకొని మీ సొంతం చేసుకోండి. ఇదిగో టాప్ 1 టీ-షర్ట్. సర్కారు వారి పాట 100 రూపాయలు ఒకటోసారి, 100 రూపాయలు బాలు, రెండోసారి. ఏంట్రా ఇది? ప్రతీకారం మావా. ఇవాళ కాలేజీ కొత్తగా ఒక నడమంత్ర ఫిగర్ వచ్చింది. నేను స్మార్ట్ గా కాకి డ్రెస్ వేసుకుంటే నన్ను ప్యూర్ అనుకొని లగేజ్ పోయమని పరామర్శించింది మామా. ఏంటి ప్రిన్స్ లా బతికే నిన్ను ప్యూన్ లా చూసిందా? ఆ, దానంతా తేల్చేద్దాం. పాట పాట. శివ శ్యాంపాట 100 రూపాయలు.
అదిగో నీ మంచిగా చెప్తున్నా ఈ అన్ని ప్రిన్సిపాల్ గారి ఫ్రెండ్ కూతురు మేఘమాలవి అదిగో మేఘమాల వేడివేడి ఇస్త్రీ పెట్టి వీపు మీద పెట్టినట్టు అలా లేచాడు. అదంతేలే, నువ్వు వెళ్ళి ఆటో తాళం పట్రా. ఎరా ఇప్పుడు భోంచేవా? ఆకలిగా లేదురా. ఏ మేఘమాల కల్లోకి రాగానే కడుపు నిండిపోయిందా? కలలే కదరా మన జీవితానికి ఖర్చు లేని ఆనందాలు. అవి కలలైతే పర్వాలేదు, నిజం కావాలనుకుంటేనే డేంజర్. అప్పటికి ఇప్పటికీ మేఘలో ఎలాంటి మార్పు లేదు. అదే పొగరు, అదే నేరో మైండ్. తనని లవ్ చేస్తే నువ్వు సుఖపడలేవురా. ఏంటి సుఖాల గురించి క్లాస్ పీకుతున్నావు? ఎదుటోళ్ళకి చెప్పే ముందు మనం ఎవరిని సుఖపెడుతున్నావా అని ఆలోచించుకోవాలి. ఇదిగో ఆటో తాళాలు. ఏంటి మళ్ళీ నీ గొడవ? ఇంతకీ బట్టలు ఐరన్ చేసావు లేదా? ఆహా చేసాలే. ఇలాంటి సోకులకు మాత్రం ఏం తక్కువ లేదు. సర్లే వెళ్ళి భోంచేయ్. పిబంతి నద్య స్వయమేవ నాంబ ఖాదంతి న స్వాదు ఫలాని వృక్షా పయోధరాస్యస్య మదంతి నైవ పరోపకారాయ సతాం విభూతయః. అర్థం ఏమిటంటే నదులు వాటి నీళ్లనవి తాగవు, చెట్లకి పండే తీయటి పండ్లని చెట్లు తినవు, అవునా? చందమామ వెన్నెలని, చల్లటి గాలి హాయిని ఆస్వాదించు. అలాగే మనిషి కూడా తన తెలివి, డబ్బు, సంపద తన కోసం కాకుండా ఇతరుల సంతోషం కోసమే ఉపయోగించాలి అని దీని భావం. నమస్కారం మాస్టర్. మాస్టారు. అరే శివాశ్యామ్ ఎప్పుడొచ్చారయ్యా? ఇప్పుడేనండి. ఎలా ఉన్నారు మాస్టారు? నాకేంరా, పచ్చని ప్రకృతి, స్వచ్ఛమైన పిల్లల మధ్య నిక్షేపంలా ఉన్నా. హాయ్ చిల్డ్రన్. వీళ్ళ కోసం సంస్కృతి సంప్రదాయాల బుక్స్ తెమ్మని చెప్పారు కదా. వాటి కోసం ఎన్నో షాప్స్ వెతికాం మాస్టారు, ఎక్కడా దొరకలేదు. సంస్కృతి సంప్రదాయం కనీసం పుస్తకాల రూపంలో కూడా దొరకట్లేదన్నమాట. ఈ దేశం ఎటుపోతుందో అర్థం కావట్లేదయ్యా. అవును మాస్టారు, ఈ మధ్య వారపత్రికలో మీ కవితలు రావట్లేదేంటి? రాయటం మానేశారా? ఈ మధ్య చాలా వారపత్రికలు బూతు కథలతో సర్క్యులేషన్ పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయిరా. ఆ కథల మధ్య నేను రాసే నీతి కథలు సిగ్గుపడిపోతాయేమని రాయటం మానేశాను. మంచి పని చేశారు మాస్టారు. ఆ చిల్డ్రన్ మీకోసం ఏం తెచ్చామో చెప్పుకోండి. ఏయ్, తీసుకోండి తీసుకోండి. అందరూ తీసుకోండి. మాస్టారు ఏమిట్రా మీకు బట్టలు. ఇవన్నీ నాకెందుకురా? ఈ శరణాలయం నుంచి వెళ్ళిన వాళ్ళంతా దీన్ని ఎప్పుడో మర్చిపోయారు. మీరే ఎంతో కష్టపడి నెల నెలా ఇంత దూరం వచ్చి నన్ను చూసిపోతున్నారు. అచ్చాను. అలా అంటారేంటి మాస్టారు? అనాథలమైన మమ్మల్ని ఈ శరణాలయం అమ్మలా ఆదరించింది. నాన్నలా మీరు పెంచారు. అమ్మా నాన్నలు చూడడానికి ఇష్టపడి వస్తారు కానీ కష్టపడి కాదు కదా మాస్టారు. తీసుకోండి. శివాశ్యామ్ లేచి నిలబడండి. మీరు నా ప్లేస్కి వెళ్ళి నేను క్లాస్ అంతా డిగ్నిఫైడ్ గా డీల్ చేస్తాను, మీరు అలాగే డీల్ చేయండి. మరి మీరేం చేస్తారు సార్? నేనా? మీలో ఒకనే వింటాను రా. ఎందుకు అమ్మాయిలకు సైట్ కొట్టేందుకు? కాదురా, నీలా సైడ్ కొట్టడానికి వచ్చిన అలాగే. హలో హలో, నేను రా లక్ష్మీపత్రి. అరే క్లాస్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయదని నీకు లక్షలు చెప్పాను. పని పెట్టాయి ఇడియట్. ప్రిన్సిపాల్ గారు రౌండ్స్ వస్తున్నారా అని చెబుదాం అనుకుంటే ఫోన్ కట్ చేయడు. ఏంటి మీరు క్లాస్ తీసుకుంటున్నారు? అది మేడం, స్టూడెంటే లెక్చరర్ అయితే అనే కాన్సెప్ట్ మేడం. చాలా ఓవర్ స్మార్ట్ గా బిహేవ్ చేస్తున్నారు. No, మేడం. మా మేఘాని మరీ ఎక్కువగా టీస్ చేస్తున్నారట. లేదే. ఇప్పుడే మీ రికార్డ్స్ తెప్పించి చూశాను. స్టడీస్ లో మెరిట్ అయినందువల్ల మిమ్మల్ని ఇంతవరకు ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. అన్నట్టు ఇక్కడ మీ లోకల్ గార్డియన్ ఎవరు? అది ఈ బబుల్ గమ్ గాడి. ఓ సారీ, ఈ బాలుగాడి మదర్ మేడం. మిస్సెస్ జానకి శ్రీరామ్. ఆవిడ్ని ఒకసారి వచ్చి నన్ను కలవమని చెప్పండి. అది కష్టమే మేడం. ఏ? అది మా అమ్మకు అది హెల్త్ బాగాలేదు మేడం. ఓ అలాగా, ఐఎమ్ సారీ. అయితే నేను వచ్చి కలుస్తాను. ఏ హాస్పిటల్లో ఉన్నారు? వద్దు మేడం, మీకెందుకు అంత శ్రమ? మేము వెళ్ళి స్ట్రెచర్ మీద తీసుకొస్తాం. రండి రా, స్ట్రెచర్ తీసుకొద్దాం. అక్కర్లేదు మేడం. ఆమె కోలుకున్న తర్వాత తీసుకురండి. చాలా థ్యాంక్ యూ మేడం. మేఘ ఏంటిది? ఆడపిల్లంటే ఆడపిల్లలా ఉండాలి. హద్దు దాటితే ఇలాగే ఉంటుంది. హద్దు దాటి అల్లరి పెట్టింది నేను కాదు, వాళ్ళు.
అందుకని ఒక మగాడిని బలవంతంగా తీసుకెళ్లి డ్రెస్ మార్చి అవమానిస్తావా? అదెంత సిగ్గుమాలిన పనో ఆలోచించావా? ప్రిన్సిపల్ గారు! ప్రిన్సిపల్ గారు! చూసావా, వాళ్ళు నన్ను కూడా నీతో జమ కట్టేశారు. అందరినీ సస్పెండ్ చేసి పడేయండి, వీడ వదులుతుంది. వాళ్ళతో పాటు నిన్ను కూడా సస్పెండ్ చేయాలి. తప్పు చేసింది నువ్వు, నీ తప్పుని నువ్వే సర్దిద్దుకోవాలి. వెళ్ళి వాళ్ళకి సారి చెప్పు. అది కాదు ఆంటీ, వాళ్ళు ఏంటంతా సైలెంట్ అయిపోయారు? టీనేజ్ గుండెల్ని తీయంగా దోచేసి కళ్ళింత చేసేసి కవించి చంపదే రాక్షసి రాక్షసి రాక్షసి. యంగేజ్ మోజుల్ని ఎండార గట్టేసి సయ్యంటూ మాలోన వోల్టేజ్ పెంచొద్దే రాక్షసి రాక్షసి రాక్షసి. రాస్కల్స్, నన్ను రాక్షసం చేసి స్టూడెంట్స్ ముందు నా పరువు తీస్తారా? ఏం చేస్తానే, వాళ్ళు మగవాళ్ళు. అలానే గాజులు వేసుకుని కూర్చుంటే వాళ్ళకి మరింత లోకువైపోతాం. ప్రిన్సిపల్ నీకు తెలుసుగా, తంత చెప్పు. నో, ఇది నా పర్సనల్ ప్రాబ్లం. ఇందులో ఎవ్వరి జోక్యం నాకు అవసరం లేదు. నా హెల్ప్ కూడానా? విక్కీ, వాట్ యు మీన్? విక్కీ, ఐఎమ్ ఆల్వేస్ లక్కీ. వాళ్ళిద్దరు నీకే కాదు, నాకు కూడా శత్రువులే. నాతో చేతులు కలిపావనుకో, నీకు ఒక కొత్త ట్విస్ట్ చూపిస్తా. అబ్బా, ఇది చూసి చాలే కానీ ఇటువరా, ఇటువు. పదక్క. హలో, ఏంటి? ఇక్కడ శివాశ్యామ్ ఉండేది ఎక్కడ? శ్యామ, మీరెవరు? మేము వాళ్ళ ఫ్రెండ్స్ మీ కాలేజ్ నుంచి వచ్చాం. ఫ్రెండ్సా? రండి రండి. శివ, శివ, శ్యామ్, మీకోసం మీ కాలేజీ ఫ్రెండ్స్ వచ్చారు. ఏంట్రా, ఏంటంటే షాక్ అయ్యారు? ఓ, అమెరికా హీరోలు ఇక్కడ ఉన్నారేంటా అనా? వీళ్ళుండే అమెరికా ఇదే. అదిగో అక్కడే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉండేది. మొన్ననే బిన్ లాడెన్ దెబ్బకి బ్లాస్ట్ అయి కుప్ప కూలిపోయింది. అదిగో ఆ కనిపించేదే వైట్ హౌస్. జార్జ్ బుష్ వీళ్ళు కలిసి బ్రెడ్ జామ్ తినేది అక్కడే. చూశారుగా మన ఎన్ఆర్ఐ బతుకులు. అసలు ఎన్ఆర్ఐ అంటే అర్థం ఏంటి విక్కీ? నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నో 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 నో, అది డిక్షనరీ అర్థం. ఎన్ఆర్ఐకి వీళ్ళు కొత్త అర్థం కనిపెట్టారు. ఏంటది? నాస్టీ రాస్కల్స్ ఆఫ్ ఇండియా. ఏయ్, డోంట్ టాక్. ఎన్ఆర్ఐలవని కోటీశ్వరులవని కాలేజ్ లో అందరినీ మోసం చేయొచ్చు, కానీ ఈ మేఘమాల్ని మోసం చేయలేరు. రే, హాలీవుడ్ హీరోస్ వస్తున్నా చూడండి రా. శివ, శ్యామ్, బాధపడకండి రా. మీరు ఇలా చేసినందుకు మాకు ఎలాంటి కోపం లేదు. అవునరా, మీరంటే ఏంటో తెలిసాక మీ మీద మాకున్న అభిమానం రెట్టింపైంది. కాకపోతే మీరు మా దగ్గర నిజం దాచినందుకు చిన్న ఫీలింగ్ అంతే. అసలు ఇదంతా ఆ రాక్షస వల్లేరా, దానంతా చూడాలి. రే, ఆవేశపడదురా. అసలు ఈ తప్పంతా మాదే. లేనిపోని దర్జాలకు పోయి మా కోసం ప్రాణాలిచ్చి మిమ్మల్ని అందరినీ మోసం చేశాం. మాకు ఈ శాస్తి జరగాల్సిందే. పోనీలేరా, వాళ్ళు ఎంత అగితాలు చేసినా మేమంతా మీకు తోడుగా ఉంటాం. అవునరా, మరి మేము అనాథలం, అడుగు తినేవాళ్ళం కదరా. ఏంట్రా మాటలు? అమ్మా నాన్న లేనివాడు కాదురా అనాథ, స్నేహితులు లేనివాడు నిజమైన అనాథ. మీకు మేమంతా ఉన్నావురా, మేమంతా ఉన్నాం. ఆంటీ, ఆంటీ, ఈ రోజు నాకు ఎంత థ్రిల్లింగ్ గా ఉందో తెలుసా? ఇన్నాళ్ళు నన్ను నేర్పించిన రాస్కిల్స్ పరువు తీసి జీవితంలో నా జోలికి రాకుండా ఫినిషింగ్ టచ్ ఇచ్చేశాను. పదనాంటీ, ఏదైనా స్టార్ హోటల్లో మీకు మంచి ట్రీట్ ఇస్తాను. ఏంటి, ఏదో ప్రపంచాన్నే జయించిన దానిలా సంబరపడిపోతున్నావు? నువ్వు ఈ రోజు చేసిన పనికి గర్వపడ్డాం కాదే, నీ జన్మంతా సిగ్గుపడాలి. ఆంటీ, నోరు పోయి. అసలు వాళ్ళ మీద నీకేం హక్కుందని ఇంత రాదాంతం చేశావు? అనాథలుగా పుట్టడమే వాళ్ళు చేసుకున్న పాపమా? నీ అదృష్టం బాగుండి నీకిన్ని సుఖాలు సొంతమయ్యాయి. అంత మాత్రాన అవి లేని వాళ్ళంతా అనాథలు, అడుక్కునే వాళ్ళను కూడా పొరపాటు. ఒక క్షణం ఆలోచించు. ఈ ప్రపంచంలో వాళ్ళదంటూ ఏముంది? వాళ్ళకంటూ ఎవరున్నారు? ఆయన ఇంతటి వాళ్ళుగా ఎదిగారుగా. దేయం బవళ్ళు కష్టపడి ఆ డబ్బుతో చదువుకున్నారు గాని ఎవరిని చేచాచి అడుక్కోలేదే. అలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని బాధ పెడితే ఆ భగవంతుడు నిన్ను క్షమించడే? క్షమించడు. ఆంటీ,
లేని టైం ఉండని వాడా, నీ సంగతి అసలు తెలియదు. రే శ్యామ్, ప్రిన్సిపల్ గారు. ఆగండి బాబాయ్, ఆగండి. మళ్ళీ మేడం గారు ఎవరు అనుకుంటున్నావు? మా ప్రిన్సిపల్ గారు. ప్రిన్సిపాలా? అవును, మా కాలేజ్ ప్రిన్సిపాల్ గారు. అయ్యో, దండాలు తల్లి. ఏమిటిది? దండాలు. శివ ఏమిటిది? లేవండి. మీరు మమ్మల్ని క్షమించారంటేనే లేస్తాం. అంతే. సర్లే లేవండి. మాకు చేసింది చెలో. నమస్తే మేడం. శివ, శ్యామ్, తెలిసి తెలియని తనంతో మేఘమాల చేసిన పొరపాటుకి నేను చాలా బాధపడుతున్నాను. అందుకే తనతో మీకు క్షమాపణ చెప్పించడానికి తీసుకొచ్చాను. అంత మాట అనకండి. జరిగిన దాంట్లో మా తప్పు కూడా ఉంది. అయినా మా కోసం మీరు ఇంత దూరం రావడం మా అదృష్టం. అదే మేడం మా ఇల్లు. రండి. రే పులి, టీ పట్రా. చిటికలు తెచ్చేస్తాను. వాడెందుకు? నేను చేస్తాగా. అవును నువ్వు చేస్తావే, మేడం తాగొద్దు. పొద్దున్న తాగితే వాంతులు అయితే అసలే డాక్టర్ కూడా లేడు. రండమ్మా రండి. కూర్చోండి. తప్పండి. దగ్గరుండి స్పెషల్ గా చేయించా. ఆ సిరిని తిప్పి తాగండి మేడం. థ్యాంక్ యూ. మీరు కూడా. రే సత్యమూర్తి మాస్టర్ గారా? అవునరా. నమస్తే మాస్టర్. నమస్తే మాస్టర్. ఇప్పుడేనా రావటం? అవును, ఆ కారులో వెళ్ళిన ఆవిడ మా మా ప్రిన్సిపల్. ప్రిన్సిపల్. పేరు స్నేహలత. అవును మాస్టర్. ఆవిడ మీకు తెలుసా? యూనివర్సిటీకి ఎప్పుడో పని మీద వెళ్ళినప్పుడు ఆవిడ గురించి విన్నాను. మరి నేను వెళ్ళొస్తాను. అదేంటి మాస్టర్, ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్తానంటారేంటి? నేను ఒక పని మీద వచ్చాను. ఇక్కడికి వచ్చాక ఇంకో పని గుర్తొచ్చింది. నేను త్వరగా వెళ్ళాలి. వస్తాను. రేయ్, నీకు విషయం తెలుసా? ప్రిన్సిపల్ మేఘమాల కలిసి స్లమ్ ఏరియాకి వెళ్ళారంట. తెలుసు. ఆ శివశ్యామ్ గాలకి మేఘమాల సారీ చెప్పిందట. తెలుసు. ఏంటి గుర్రు ప్రతిదీ తెలుసు అంటావు? ఆ మేఘమాల శ్యామ్ క్లోజ్ అయిపోతే ఇంపాసిబుల్. వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచడానికి నేను ఆల్రెడీ ఓ మాస్టర్ ప్లాన్ వేశాను. అటు చూడండి. కొత్త కారు సూపర్ గా ఉంది గురు. నేను ఇప్పుడు ఇవ్వబోయే జర్క్ ఇంకా సూపర్ గా ఉంటుంది. కమాన్. మనకి కాలేజ్ హాస్టల్ అలాగే కుదరదు. ఇంకోండి. హాయ్ సోనీ, సత్య, గీత. కమ్మియర్ కమ్మియర్ కమ్మియర్. మేఘా నువ్వు కూడా. బైది బై, నేను ఈరోజు కొత్త కారు కొన్నాను. నేను కొన్న దేన్నైనా నా ఫ్రెండ్స్ చేత ఓపెన్ చేసిన నా హాబీ. కానీ ఈసారి వెరైటీగా నా క్లాస్మేట్స్ అయినా నీ చేత ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే రిబ్బన్ కటింగ్ నేను చేయను. నో 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 నో. నువ్వు చేస్తే గీత ఫీల్ అవుతుంది, గీత చేస్తే సోనీ ఫీల్ అవుతుంది. అందుకే ఎవ్వరూ ఫీల్ అవ్వకుండా ఈ విక్కీ లక్కీ డిప్ ఏర్పాటు చేశాడు. దీంట్లో మీ అందరి పేర్లు ఉన్నాయి. ముందుగా ఎవరి పేరు వస్తే వాళ్ళే ఈ కార్ని ఫాస్ట్ డ్రైవ్ చేయాలి. దెన్ ఐ విల్ బి హ్యాపీ. సోనీ ప్లీజ్. మేఘమాల. మేఘమాల. వావ్, విక్కీ ఇస్ ఆల్వేస్ లక్కీ. మేఘా ప్లీజ్. నేనా? యా, నువ్వే నా కార్ ఫస్ట్ డ్రైవ్ చేయాలని ఆ దేవుడే నిర్ణయించాడు. ప్లీజ్ కాదనకు. ప్లీజ్. ఓకే. థ్యాంక్ యూ. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికో ఎందుకు, ఈ క్యాంపస్ లోనే 2 రౌండ్స్ వేస్తే చాలు. సరే. ఏంటి శ్యామ్ ఇది? ఒక్క క్షణం ఆలస్యం అయితే ఏమై ఉండేది? నాకేమైనా పర్వాలేదు, నువ్వు మాత్రం అల్లరి కాకూడదు. వాట్? నేను ఎలా రావడం ఏంటి? ఏంటా? చూడు, బాగా చూడు. హే, వాట్ ఇస్ దిస్? హౌ డేర్ యు నా కారు మీద లాంటి పిచ్చికి తొలగిస్తావా? విక్కీ, మాటలు మర్యాదగా రాని. నేను రాయడం ఏంటి? ఈ ఎన్ఆర్ఐ బతుకులు బయట పెట్టావని చెప్పి మేఘమాలను అల్లరి చేయడానికి నువ్వే రాసుంటావు. విక్కీ, రే, మీ బతుకులు పట్టబయలు చేసింది నేను రా, మేఘమాల కాదు. మీకు దమ్ముంటే నాతో పెట్టుకోండి. అంతేగాని మేఘమాల జోలికి వెళ్ళారో మక్కెలు ఇరిగిపోతాయి. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నువ్వేం వరి కాకు మేఘ, వీడి సంగతి నేను చూసుకుంటాను. విక్కీ, ఓవర్ యాక్షన్ కొంచెం తగ్గిస్తావా? మేఘ, షట్ అప్. ఇలా ఎవరు రాశారో నాకు తెలుసు. ఎవరు మేఘ? ఈ స్లిప్స్ అన్నిట్లో మేఘమాలని పేరు ఎవడు రాశాడో వాడే. లుక్,
నా పేరు శ్యామ్ పేరుతో కాక మరొకరితో ముడిపెట్టి రాసుంటే రాసిన వాడిని చెప్పు తీసుకొని కొట్టేదాన్ని. ఎందుకు వదిలేశానో తెలుసా? ఇలా రాయటం తప్పైనా రాసింది కరెక్ట్ కనుక. ఎస్, మేఘా లవ్స్ శ్యామ్. నేను శ్యామ్ని ప్రేమిస్తున్నాను. మేఘా, ఎస్, ఐ లవ్ యూ శ్యామ్. ఈ ప్యూనోద్యోగం చేసే బదులు పులిహార పట్టాలని కూడా చూడు పెట్టాలి. బాబు, ఏం బాబు? ప్రిన్సిపాల్ గారితో కొంచెం మాట్లాడాలి. ఏంటయ్యా మాట్లాడేది? ఆవిడ ఇప్పుడు మాట్లాడే మూడ్లో లేదు, పోట్లాడే రేంజ్ లో ఉంది. తర్వాత ఎప్పుడు రండి. అది కాదు బాబు, నేను చెప్పేది కొంచెం వింటావా? రాజమండ్రి నుంచి ప్రిన్సిపాల్ గారిని కలవాలని ఇంత దూరం వచ్చాను. చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి, అర్జెంట్. నాకు అర్జెంటేనండి. గంట నుంచి ట్రై చేస్తున్నాను, ఇక్కడి నుంచి బయట పడదామని కుదరట్లేదు. సిచ్యువేషన్ అలా వచ్చింది, ఏం చేస్తాం? అయినా ఆడేవాడో కాలేజ్ ఎంత గంటవడం చెప్తే నన్ను పిలిచి పట్లు పెడతాయండి ఇవిడ. జస్ట్ 2 నిమిషాలు బాబు. అయ్యా, గంట వరకు డిస్టర్బ్ చేయొద్దు అని గంట కొట్టి మరీ చెప్పింది ఆవిడ. మీకు దండం పెడతాను, నేను ఇసుకెచ్చకుండా రేపు ఎప్పుడు రండి. ఎలాండి? అరే మీరు ఇక్కడున్నారా? మీకోసమే వచ్చాను. అబద్ధం చెప్పడం మీకు చేత కాదు మాస్టారు. మీరు ప్రిన్సిపల్ గారి కోసం వచ్చారని మాకు తెలుసు. నిన్న మాతో ప్రిన్సిపాల్ గారు ఎవరో తెలియదన్నారు. ఈ రోజేమో ముఖ్యమైన పని మీద ఆవిడ కలవాలని ఇక్కడికి వచ్చారు. ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగే అర్హత అధికారం మాకు లేకపోవచ్చు మాస్టారు. కానీ అనాథలైన మమ్మల్ని కన్నబిడ్డల కంటే ఎక్కువగా పెంచారు, ప్రేమించారు. మీ ప్రేమను పంచుకున్న వాళ్ళం మీ బాధను పంచుకోవడానికి పనికిరామా మాస్టారు? ఎప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉండే మీరు ఎందుకు ఇంత విచారంగా ఉన్నారు? చెప్పండి మాస్టర్, అసలేం జరిగింది? ఊహించినవన్నీ జరిగితే మనిషి తనని మర్చిపోతాడేమోనని మన జీవితాల్ని ఊహించని మలుపులు తిప్పుతుంటాడా భగవంతుడు. పిహెచ్డి చేసే రోజుల్లో స్నేహలత జీవితం కూడా అలాంటి మలుపే తిరిగింది. యూనివర్సిటీలో ఎంతో తెలివైనదిగా, సంస్కారవతిగా పేరున్న స్నేహలత తన అభిరుచులకి తగిన కిరణ్ అనే వ్యక్తిని ప్రేమించింది. స్టేటస్కి, సంప్రదాయాలకి విలువనిచ్చే ఆమె తండ్రి లక్ష్మీప్రసాద్ వాళ్ల కులాంతర వివాహానికి వ్యతిరేకించడంతో వాళ్ళిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్లకు బిడ్డ కూడా పుట్టాడు. ఆ తర్వాత దురదృష్టవశాత్తు కిరణ్ యాక్సిడెంట్ లో చనిపోవడంతో స్నేహలత జీవితం మళ్లీ ఒడిదుడుకుల్లో పడింది. లక్ష్మీప్రసాద్ ఆవిడికి మళ్లీ పెళ్లి చేయాలనుకున్నాడు. ఆ పెళ్లికి ఆ బిడ్డ అడ్డు కావడంతో ఆ బిడ్డను నా శరణాలయానికి తీసుకొచ్చి నాకు అప్పగించి తన ఇంటి గౌరవాన్ని కాపాడమని నన్ను ప్రాధేయపడ్డాడు. తన నుంచి బిడ్డను దూరం చేశాడన్న బాధతో స్నేహలత తండ్రిని అసహించుకుని వెళ్లిపోయిందని, కూతురు మీద బెంగతో లక్ష్మీప్రసాద్ కన్ను మూశాడని తెలిసింది. అలా వెళ్లిపోయిన స్నేహలత మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఇక్కడ కనిపించింది. కన్నతల్లి ఉండి కూడా అనాథలా పెరిగిన ఆ దురదృష్టవంతుడు ఎవరు మాస్టారు? ఆ బిడ్డ వేరే ఎవరో అయితే మాతో చెప్పడానికి అభ్యంతరం ఏంటి మాస్టారు? చెప్పండి. అంటే స్నేహలత గారి కొడుకు మా ఇద్దరిలో ఒకరే ఉండాలి, అవునా? చెప్పండి మాస్టర్, మాలో ఒకరు స్నేహలత గారి కొడుకు కదా? ఎంత మంచి మాట చెప్పారు. థ్యాంక్స్ మాస్టర్. మాస్టర్, మా ఇద్దరిలో ప్రిన్సిపాల్ గారి కొడుకు ఎవరు మాస్టర్? చెప్పండి మాస్టర్, చెప్పండి మాస్టర్, చెప్పండి. నేనంటే గౌరవం ఉందా మాస్టర్? నా మాట మీద నమ్మకం ఉందా? ఉంది. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. నన్ను బలవంత పెట్టద్దు ప్లీజ్. గుడ్ మార్నింగ్. శివ, శ్యామ్, ఏమైంది? నన్నేదో కొత్తగా చూస్తున్నట్టు ఏమిటా చూపు? బెల్ మోగింది, క్లాస్కి వెళ్ళండి. ఆంటీ, ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మీకు దూరమైన బాబు పుట్టినరోజుని
ప్రతి ఏడో గుర్తుంచుకొని అర్చన జరిపిస్తున్నారే, అసలు ఉన్నాడో లేదో తెలియని వాడు. అంత మాట అనకమ్మా. వాడి ఈ ప్రపంచంలో ఎక్కడో ఉండే ఉంటాడన్న నమ్మకం నాలో ఎందుకో ఇంకా బ్రతుకుంది. అమ్మను కదమ్మా, అంత తేలిగా చంపుకోలేకపోతున్నాను. అయిన వాళ్ళందరికీ దూరమైపోయానన్న బాధ కన్నా నన్ను అమ్మ అని పిలిచే బాబు కోసం నేనెంతగా కుమిలిపోతున్నానో ఆ భగవంతుడికే తెలుసు. నమస్తే మేడం. అరే మీరేంటి ఇక్కడ? పక్కన మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాం. ఇది మీలని తెలిసి. సర్లే లోపలికి పదండి. వెళ్ళొస్తాం మేడం. వస్తాం మేడం. ఎక్కడికి? ఇంటికి. భోంచేశారా? ఇంకా లేదు మేడం. లోపలికి రండి. ఆంటీకి ఈరోజు మెమరబుల్ డే. ఇంటికి ఎవరు వచ్చినా భోజనం చేసి వెళ్లాల్సిందే. ఈ రోజు ఆంటీ కొడుకు బర్త్డే. రండి ప్లీజ్. శివ, శ్యామ్ ఏంటిలా చూస్తున్నారు? భోంచేయండి. చూపే సుప్రభాతం అది నన్నే మేల్కొలిపే ఆ నవ్వే చైత్ర గీతం అనురాగాలే చిలికే ఊహగా. ఏంట్రా ఎక్కడికి తీసుకొచ్చా? సత్యమూర్తి మాస్టారు నీకు లెటర్ రాశారు. నాకా? ఈ విషయం శ్యాముకు చెప్పొద్దని ఫోన్ చేసి మరీ చెప్పారు. ప్రియమైన శివ, మంచికో చెడుకో స్నేహలతాదేవి మీ ఇద్దరిలో ఒకరి తల్లి అని చెప్పాల్సి వచ్చింది. ఆమె కొడుకుని చేరదీసే స్థితిలో లేకపోతే ఇంతకాలం అమ్మ లేనందుకు బాధపడ్డ ఆ బిడ్డ ఇప్పుడు అమ్మ ఉన్నందుకు బాధపడాల్సి వస్తుంది. అందుకే ఆమె కొడుకు ఎవరు అన్నది మీకు చెప్పలేదు. స్నేహలతాదేవి నా తల్లి అయితే అన్న ఆనందం, కాకపోతే అన్న బాధ, ఈ రెండు ఫీలింగ్స్ తో మీరు తల్లడిల్లిపోతుంటారని నాకు తెలుసు. నిజం చెప్పకుండా మీ ఇద్దరిని బాధ పెడుతూ తప్పు చేస్తున్నాననిపించి ఈ ఉత్తరం రాస్తున్నాను. ఈ ఉత్తరం నీకే ఎందుకు రాశానో నీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. స్నేహలతాదేవి కొడుకు మరెవరో కాదు, నువ్వే. కానీ ఒక్క విషయం, నువ్వే స్నేహలతాదేవి కొడుకు అన్న విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి. ముఖ్యంగా శ్యామ్కి విషయం అసలు తెలియకూడదు. ఎట్లు మీ సత్యమూర్తి మాస్టర్. నువ్వు ఇలా డల్గా ఉంటే ఎలారా? రే, మా స్నేహంలో ఇంతవరకు ఎలాంటి రహస్యాలు దాపరికాలు లేవురా. అలాంటిది మొట్టమొదటిసారిగా ఎంతో ముఖ్యమైన విషయాన్ని వాడి దగ్గర దాచి మోసం చేశానేమో అనిపిస్తుందిరా. ఇందులో మోసం చేయడం ఏముందిరా? పరిస్థితులు అనుకూలించేంత వరకు రహస్యంగా ఉంచమని మాస్టారే చెప్పారు కదా. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఏదో జరిగిందని నిన్ను చూసి వాడు బాధపడతాడు. ఇక ఈ విషయం గురించి ఆలోచించడం మానేసి మామూలుగా ఉండడానికి ప్రయత్నించు. కాలేజ్ డే ఫంక్షన్ టైం అయింది, పద. హాయ్ స్వప్న, బ్యూటిఫుల్. నువ్వు ఇంత అందంగా ఉంటావని ఇప్పుడే తెలిసింది. ఏంటి గెటప్? భరతనాట్యం. భరతనాట్యమా? భర్త లేకుండా భరతనాట్యం ఏంట్రా? పోనీ నన్ను భర్త అనుకోకూడదు? వికీ ప్లీజ్ తప్పుకో, నేను వెళ్ళాలి. తప్పమ్మా, భర్త లేకుండా భార్యలు వెళ్ళకూడదు. పద పద పద, భరతనాట్యం ఆడుకుందాం. వికీ ఏయ్, ఆగవే, ఆగు. ఎంత ధైర్యమే నీకు? అన్నీ కొడతావా? వద్దు. He's always lucky. వదిలో. Hey!
నిక్కి అడ్డం పడి బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. వాళ్ళంత గొడవ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటారండి మేడం. పోలీసులకు ఫోన్ చేయండి. నో, పోలీసులు వస్తే కాలేజ్ పరువు పోవడమే కాదు, ఓ అమ్మాయి జీవితం అల్లరి పాలవుతుంది. అది నాకు ఇష్టం లేదు. ఏంటిది? నన్ను సస్పెండ్ చేసినందుకు ప్రిన్సిపాల్ చేత రాజీనామా చేయిస్తాను. నువ్వు తప్పు చేసావు, అందుకే సస్పెండ్ చేశాను. అనవసరంగా ప్రిన్సిపాల్ గారిని అల్లరి చేయాలని చూడకు. ఆవిడ అల్లరి చేస్తే వీళ్ళకేంట్రా పొడుచుకో. వీడు బ్యాట్ తీసుకుని నా మీదకి వస్తే శివా అన్న ఒక్క పిలుపుతో ఆపేసింది ఆవిడే. ఆవిడ అల్లరి చేయదని చెప్పి బ్రతిమలాడుతున్నాడు వీడు. అసలు వీళ్ళకి ఆవిడికి ఏంట్రా సంబంధం? ఆ అర్థమైందిరా, మేఘమాలకి వీడికి మన ప్రిన్సిపాలే మీడియేటర్. ఏం కూసావురా? నన్నే కొడతా ఉంటారు నిన్ను. నా బిడ్డని బదనాం చేసింది కాక మీదికెళ్ళి మా వాళ్ళని కొట్టు అవుబే. నీ ఇంజన్ డౌన్ చేస్తా. మేడం, నా గురించి ఆలోచించకండి. దయచేసి పోలీసులకు ఫోన్ చేయండి ప్లీజ్ మేడం. హలో, పోలీస్ స్టేషన్. అరే ఉవ్వా, అరే ఉవ్వా. ఈ సరేగా నా బిడ్డని. అరే నిన్ను తప్పుడే. కాలి పోతా కొడుకు. అబ్బా, ఉవ్వా. మా తప్పేం లేదు సార్. ఇదేంటి మేడం, ఇందాక మీరే కంప్లైంట్ ఇచ్చారు, ఇప్పుడు బెయిల్ ఇస్తున్నారేంటి? తప్పు చేసిన వాళ్ళని వదిలేసి మీరు అమాయకుల్ని అరెస్ట్ చేశారు కాబట్టి. అలా దందనేది కదమ్మా. పెద్ద పెద్ద వాళ్ళని పైసలు తీసుకుని మాఫ్ చేసుడు, మా అటువంటి బచ్చగాలం లోపల నూకుడు. కొంచెం ఎగస్ట్రాలు మాట్లాడుతున్నాడు, వీడిని 4 రోజులు సెల్లును ఉంచండి. సారీ సార్, ఏదో ఆవేశంలో మాట్లాడాడు, ప్లీజ్ వదిలేయండి. కానిస్టేబుల్, వాళ్ళు వదిలే. అమ్మా అమ్మ కొట్లాటకెళ్ళినప్పుడు తెలీదా ఈ నొప్పి? నీ దూకుడు తగ్గించుకోమని నీకెన్నోసార్లు చెప్పాను. అనవసరంగా గొడవపడి ఇలా దెబ్బలు తినొస్తే కాపడాలు పెట్టి సేవలు చేయడానికి ఇక్కడెవరు తయారుగా లేరు. అబ్బా ఏంటి మళ్ళీ? నీకేదైనా అయితే నేను తట్టుకోలేనయ్యా. వాళ్ళు ప్రిన్సిపాల్ గారిని నోటికొచ్చి అలా తిడితే తిడితే మీకేంటంటే నొప్పి? దారిని పోతుంటే ఎవరినో ఏదో అంటుంటారు, వాటన్నిట్లోకి తలదూరుస్తారా? ఎవరినో కాదు, ప్రిన్సిపాల్ గారిని. ప్రిన్సిపల్ అయితే ఏంటంటే గొప్ప? ఆవిడేమైనా ఆకాశం నుంచి దిగొచ్చిందా? మీకింత జరిగినా కనీసం చూడటానికి వచ్చిందా? అయినా మీకు దెబ్బలు తగిలితే ఆవిడకెందుకుంటుంది బాధ? మళ్ళీ నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నాకు నీకంటే ఎవరు ఎక్కువ కాదయ్యా. నీకు ఇలా దెబ్బలు తగలడానికి కారణం ఎవరైనా సరే ఇలాగే అంటాను. అసలు అసలు ఆ మహాతల్లి వల్ల ఇదంతా. ప్రిన్సిపాల్ గారి గురించి ఇంకొక మాట మాట్లాడావంటే ఏం చేస్తావు? చంపేస్తావా? చంపు. అడ్డమైన వాళ్ళ కోసం అయిన వాళ్ళందరినీ చంపే. ఏయ్, అడ్డమైన వాళ్ళు కాదే అమ్మా. అవును, ప్రిన్సిపాల్ గారే మా అమ్మ. మాస్టర్ గారు మన ఇద్దరులో ఒకరు ప్రిన్సిపాల్ గారు కొడుకు అని చెప్పాక ఆయన నాకు పర్సనల్ గా లెటర్ రాశారా. ప్రిన్సిపాల్ గారు కొడుకు నేనేనంట. ఇదేనా ఆయన రాసిన లెటర్? చూడు.
నేనేనమ్మా నువ్వు 20 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న బిడ్డని. నేనేనమ్మా, నేనే. నేనేనమ్మా నువ్వు 20 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న బిడ్డని. నేనేనమ్మా. ఎంత పని చేసావురా? నేను రాసినట్టు శివకు నువ్వు లెటర్ రాస్తావా? తను స్నేహలత కొడుకని నేను నీతో చెప్పానా? నీకేం తెలుసు ఇలా చేశావు? నిన్నే. నాకు తెలిసింది ఒకటే మాస్టారు, నా ఫ్రెండ్ హ్యాపీగా ఉండడం. మా ఇద్దరిలో ఒక ఆవిడ కొడుకని మీరు అన్న క్షణం నుంచి శివలో ఎంతో మార్పు వచ్చింది. అమ్మ పేరు చెప్తేనే అసహించుకునే శివ ఇప్పుడు ప్రిన్సిపాల్ గారే తన తల్లి అన్న ఊహలో బతుకుతున్నాడు. వాడి ఊహల్ని నిజం చేసి వాడి సంతోషాన్ని శాశ్వతం చేయాలనే నేను ఈ పని చేశాను. ఒకవేళ స్నేహలత నీ తల్లి అయ్యుంటే ఈ సంతోషం నీకు దూరం అవుతుందనే ఆలోచన నీకు రాలేదా? వచ్చింది మాస్టారు, కానీ నాకంటే వాడి జీవితానికి అమ్మ అవసరం ఎక్కువ ఉందనిపించింది. ఓ, స్నేహం కోసం గొప్ప త్యాగం చేశాం. కన్న తల్లినే వదులుకోవటానికి సిద్ధపడ్డావు. అవునరా, ఆ స్నేహలతాదేవి కొడుకువి నువ్వే. చూసావా, ఆవిడ నీ తల్లి అని తెలియగానే నీ కళ్ళల్లో ఎంత ఆనందం కనపడిందో. ఈ ఆనందాన్ని నువ్వు చేతులారా దూరం చేసుకున్నావు కదరా. కానీ శివ జీవితానికి న్యాయం చేశాను కదా మాస్టర్. నువ్వు నీ స్నేహితుడి గురించి ఆలోచించావు, నేను నిన్ను గురించి ఆలోచిస్తున్నాను. అమ్మ అనే అమృతం అందవలసిన వాడికి అందలేదన్నదేరా నా బాధ. శ్యాంబాబు, టీ. వద్దు మళ్ళీ. ఏంటి శ్యాంబాబు, శివయ్య వెళ్ళిన కాడి నుంచి ఇలా బెంగ పెట్టుకుని కూర్చుంటే ఎలా? నిన్న శివని సంతోషంగా సాగనంపింది నువ్వేగా. ఏంటో మళ్ళీ, వాడు పక్కన లేకపోతే నాకేదోలా ఉంటుంది. అదిగో శివయ్య వాళ్ళు వచ్చారు. రండమ్మా రండి. ఏం మళ్ళీ బాగున్నావా? అడ్డడ్డడ్డడ్డడ్డడ్డే. దొరబాబులా ఉన్నాడు మా శివగాడు. శివగారు ఏంటి అప్పుడే రెస్పెక్టా? బాగున్నాను రా. ఏం బాగలే శివ, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి వీడికి నీ గురించి తప్ప వేరే జాసే లేదు. అక్కడ వీడి పరిస్థితి కూడా అంతేనమ్మా. అందుకే శ్యామ్ని కూడా మాతో తీసుకెళ్దామని వచ్చాను. అమ్మ చెప్పింది విన్నావు కదా, వెంటనే బయలుదేరు. వద్దురా, ఎవరు ఎక్కడుండాలో అక్కడుంటేనే మంచిది. ఏంట్రోయ్ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అది కాదురా, మన స్నేహాన్ని అడ్డు పెట్టుకుని నీ ఇంట్లో చేరానని నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. అది నాకు ఇష్టం లేదు. నువ్వు గాంధీకి వస్తున్నావు తెలిసి మేమంతా సెంటర్కి పోయి ఇవన్నీ తీసుకొచ్చినావు. దేనికి? దేనికేంటమ్మా, మా శివయ్యకి ఇంత కాలానికి అమ్మ దొరికింది. మా అందరికి పండగ కాదా మరి? పండగంటే మీకై పండుగ కాదమ్మా, ఏకదం స్పెషల్ పండగ. ముక్కేసి గరం గరం డప్పు మీద చెయ్యేసిన తల్లి రాత్రికి సందడే సారా కొట్టరో డబ్బు చేత పట్టరో మల్లేశో మల్లేశ. నేను నమ్మను, నమ్మలేను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా శ్యామ్ నీ కొడుకమ్మ. ఈ నిజం ఈ ప్రపంచంలో నాకు తప్ప మరెవరికి తెలియదు. మీ నాన్నగారు చనిపోయారని తెలిసాక మీ ఇంటికొచ్చి నీకు నిజం చెప్పాలనుకున్నాను, కానీ నువ్వు రాలేదు. ఇన్నేళ్ల తర్వాత నిన్ను చూసి
నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో తెలుసుకున్నాకే జరిగింది చెప్పాలనుకున్నాను. ఈలోగా ఇలా జరిగిపోయింది. మరి ఉత్తరం నేను రాయలేదు, నేను రాసినట్టుగా శ్యామ్ రాశాడు. 9 నెలల పేగుబంధం కంటే 20 సంవత్సరాల స్నేహబంధం గొప్పదని కన్న తల్లినే త్యాగం చేశాడమ్మా నీ కొడుకు. వాడు చేసిన పని ఎంత గొప్పదైనా నిజం నీకు చెప్పకపోతే నీకు ద్రోహం చేసిన వాడిని అవుతానన్న బాధతో నీ దగ్గరికి వచ్చాను. స్నేహితుడి కోసం మాతృమూర్తినే త్యాగం చేసిన కొడుకును కన్నందుకు ఆనందిస్తావు, లేక శ్యాముని నీ కొడుకుగా ఆదరిస్తావు, నీ ఇష్టం. నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. కళ్ళ ముందున్నా ఈ తల్లి మనసు తెలుసుకోలేకపోయిందిరా. ఇన్నేళ్లకి ఆ భగవంతుడు నిన్ను నా దగ్గరికి చేర్చాడు. అమ్మగారు, ఈ పూట వంట ఏం చేయమంటారమ్మా? నువ్వే చేయొద్దు, ఈ పూట నేను వంట చేస్తాను. వీడికి ఏం కావాలో అన్ని నా చేతులతో నేను వండి పెడతాను. చెప్పు నాన్న, ఏం చేయమంటావు? ఏం కావాలన్నా చేస్తావమ్మా? శివకి అమ్మ కావాలి, ఆ అమ్మవి నువ్వే అవ్వాలి. అవునమ్మా, నేను తప్ప మరే బంధాలు బంధుత్వాలు లేకుండా పెరిగిన శివకి ఈ అమ్మతో అనుబంధం ఏర్పడింది. ఆ అనుబంధం అబద్ధం అని తెలిస్తే వాడు తట్టుకోలేడమ్మా. 20 ఏళ్ల తర్వాత నాకు దొరికిన అదృష్టాన్ని అమ్మ నువ్వు. ఆ అదృష్టాన్ని నా ఫ్రెండ్కి ఇస్తున్నారంటే వాడి జీవితంలో అమ్మకున్న విలువేంటో ఒక్కసారి ఆలోచించు. దయచేసి నా మాట కాదనకమ్మా. ఇన్నేళ్లు కనపడకుండా ఏడిపించాను, ఇప్పుడు కనపడి ఏడిపిస్తున్నాను కదమ్మా. శ్యాంబాబు, శివ ప్రిన్సిపల్ అమ్మతో ఏదో గొడవ పట్టట్టున్నాడు. గొడవ? అవును, శివ అక్కడి నుంచి బ్యాగ్ తీసుకుని వచ్చేశాడు. చాలా కోపంగా ఉన్నాడు. ఈలోగా మాస్టర్ వచ్చారు. ఇద్దరు అక్కడ కూర్చుని ఏదేదో మాట్లాడుకున్నారు. అందరూ కలిసి నన్ను మోసం చేశారని శివ కోపంతో వెళ్ళిపోయాడు. శ్యాంబాబు, శ్యాంబాబు! ఏంట్రా ఈ టైం వచ్చావు? శివ ఇక్కడికి ఏమైనా వచ్చాడా? రాలేదురా. నాతో చెప్తాను. రే మధు, శివ ఇక్కడికి ఏమైనా వచ్చాడా? రాలేదురా. అసలు ఏమైందిరా? ఏం లేదురా. అరే మేము రావా? అక్కర్లేదు. శివ 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 శివ
శివ శివ ఏంట్రా ఇది ఈ టైంలో నువ్వు ఇక్కడ? పోరా పో అవతలికి. శివ నేను చెప్పే వద్దు మాట్లాడద్దు. నీకు అమ్మ దొరికింది కదా, వెళ్ళిపో. శివ ఏమైందిరా నీకు? ఏమిట్రా మాటలు? నిన్నటి వరకు నువ్వు వేరు నేను వేరు అనుకోలేదు. అంతా మనమే, అంతా మనదే అనుకున్నాను. కానీ అదంతా ట్రాష్. ఇప్పుడు శివ వేరు, శ్యామ్ వేరు. వెళ్ళిపోరా. శివ అంత మాట అనకు. నువ్వు నోర్మై. నీకంతా తెలుసు కూడా వీడితో కలిసి నాటకం ఆడావు. మీ ఇద్దరు ఏకమై నన్ను ఫూల్ని చేశారు. శివ అపార్థం చేసుకోకరా, నా మాట విను. You rascal! శ్యామ్, ఏంట్రా ఇది? ఎందుకురా ఇలా చేశావు? ఈ ప్రపంచం అంతా నాకు సొంతమై నువ్వు నా పక్కన లేకపోతే నాకేం సంతోషం ఉండదురా. నీ ఆనందం నాకు ఆనందం, కానీ నీ బాధ నాకు సంతోషం ఎలా అవుతుందిరా? మేడం నాకు అమ్మ కావాలని ఆరాటపడ్డాను, నిజమే. అంత మాత్రాన ఆవిడ నీకు తల్లైతే నేను అసూయపడతాను అనుకున్నావా? ఆవిడ నీకు తల్లైతే నా ఆనందం రెట్టింపోతుంది, కానీ ఏమాత్రం తగ్గదురా. ఎందుకో తెలుసా? నీ అమ్మ నాకు అమ్మే కదరా, నేను అమ్మే అని కదరా పిలుస్తాను. ఎందుకురా నన్ను ఇంతగా మోసం చేశావు? శివ, ఇరవై ఏళ్ల పాటు నాకు కొడుకుని దూరం చేసినందుకు ఆ దేవుడు నాకు ఇద్దరు కొడుకుల్ని ఇచ్చాడు. శివ, శ్యామ్, ఇద్దరు నా బిడ్డలే. చాలా సంతోషం అమ్మా. ఈ ప్రపంచంలో అమ్మని మించిన అదృష్టం మరొకటి లేదు. ఇంతకాలం ఒకే ప్రాణంలా బతికిన వీళ్ళ జీవితంలోకి అమ్మ రావడంతో ఒకరు అదృష్టవంతుడు, మరొకరు దురదృష్టవంతుడు అవుతాడేమోనన్న బాధ ఉండేది. నీ నిర్ణయంతో ఆ బాధ తీరిపోయింది. మీరిద్దరు ఇంతకాలం బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉన్నారు. ఇక నుంచి బెస్ట్ బ్రదర్స్ గా కూడా ఉండాలి. అంతనే కాదు, నువ్వు బెస్ట్ మదర్ కావాలంటే మా మల్లిని కూడా మీతో దొరుకుకోవాలి. మల్లిని మల్లిగా తీసుకెళ్ళను, మళ్ళా నా కోడలిగా తీసుకెళ్తాను. ఆంటీ ఆంటీ అలాగే నీ రెండో కోడలు కూడా ఇప్పుడే ఫైనలైజ్ చేస్తే ఓ పని అయిపోతుందిగా. రెండో కోడలా? అవును మరి, రెండో పుంజు ఉన్నప్పుడు రెండో పెట్ట కూడా ఉండాలి కదా, లేకపోతే గుడ్డ ఎలా పెడద్ది? అమ్మ దొంగ. అయితే బయాలజీ ముద్దు.